అణువు లోపల అసలు ఏముంది? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు చేసిన ఒక అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు కథ కాదు. మన ప్రపంచాన్ని మనం చూసే దృష్టినే మార్చేసిన ఒక గొప్ప డిటెక్టివ్ స్టోరీ. ఒక్కసారి ఊహించుకోండి, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మనం చూసే, తాకే ప్రతి వస్తువు చూడటానికి ఇంత పటిష్టంగా ఉన్నా నిజానికి దానిలో దాదాపు మొత్తం ఖాళీ స్థలమే అంటే ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఈ నమ్మశక్యం కాని నిజం వెనుక ఉన్న ఆ అద్భుతమైన కథేంటో ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. ఎందుకంటే దీనికి సమాధానం ఒక డిటెక్టివ్ కథ లాంటిది. ఒక్కో క్లూ దొరుకుతున్న కొద్దీ మనకు పదార్థం గురించి తెలిసింది అనుకున్నవన్నీ తలకిందులయ్యాయి. పాత ఆలోచనలన్నీ పక్కకుపోయి విప్లవాత్మకమైన కొత్త ఆవిష్కరణల వైపు మన ప్రయాణం సాగింది. సరే, మన కథ ఇక్కడే మొదలవుతుంది. అణువు గురించి మొట్టమొదటి ఆలోచనలతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. చాలా కాలం క్రితం, అంటే 1803లో జాన్ డాల్టన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం పదార్థం అంతా అణువులు అనే చాలా చిన్న కణాలతో తయారయ్యుంటుంది. మరి ఆ అణువులను ఇంకా చిన్నగా విభజించడం అసాధ్యం అని అందరూ గట్టిగా నమ్మారు. మన డిటెక్టివ్ కథకి ఇదే మొదటి క్లూ. కానీ ఆ తర్వాత విద్యుత్తో చేసిన కొన్ని ప్రయోగాలు కథను పూర్తిగా మలుపు తిప్పాయి. ఆ ప్రయోగాల వల్ల ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదేంటంటే, అణువులు విభజించలేనివి కావు, వాటి లోపల ఇంకా చిన్న, ఆవేశమున్న కణాలున్నాయని రుజువైంది. కథలో ఇదో పెద్ద ట్విస్ట్. అణువు లోపల ఇంకా చిన్న కణాలు ఉన్నాయని తెలిసాక అసలు ప్రశ్న మొదలైంది, దాని లోపల నిర్మాణం ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి చేసిన మొదటి ప్రయత్నమే ఈ థామ్సన్ నమూనా. 1897లో జే థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొన్నాడు. కాని అదో పెద్ద పజిల్ను సృష్టించింది. ఎలక్ట్రాన్లకు రుణావేశముంటుంది, కాని అణువు మొత్తానికి ఎలాంటి ఆవేశముండదు, అంటే అది న్యూట్రల్గా ఉంటుంది. మరి ఆ రుణావేశాన్ని బ్యాలెన్స్ చేసే ధనావేశమెక్కడుంది? అదొక పెద్ద ప్రశ్న. థామ్సన్ దీనికోసం ఒక నమూనాని ప్రతిపాదించాడు. దాన్ని మనం మన పుచ్చకాయతో పోల్చుకోవచ్చు. పుచ్చకాయలో ఎర్రగా ఉండే గుజ్జంతా ధనావేశం అనుకుంటే, అందులో ఉండే నల్లగింజలే ఎలక్ట్రాన్లనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, థామ్సన్ చెప్పిన దాని ప్రకారం ఈ ధనావేశమంతా ఒకే చోట ఉండదు, అణువంతా ఒకేలా యూనిఫామ్గా వ్యాపించుంటుందనమాట. ఇక రుణావేశమున్న ఎలక్ట్రాన్లేమో మనం ఇందాకనుకున్నట్లు పుచ్చకాయలో గింజల్లాగా అందులో అక్కడక్కడ ఇమిడిపోయుంటాయి. ఆ రోజుల్లో శాస్త్రవేత్తలందరూ అణు నిర్మాణం ఇలాగే ఉంటుందని దాదాపుగా అంగీకరించారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు రాబోయే ప్రయోగం అణువు గురించి మనకున్న చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అస్సలు సిస్సలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. 1909లో ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ థామ్సన్ నమూనా కరెక్టో కాదో తేల్చుకోవాలనుకున్నాడు. దానికోసం అతనొక తెలివైన ప్రయోగం చేశాడు. ధనావేశమున్న ఆల్ఫా కణాలను ఒక చాలా సన్నని బంగారు రేకు మీదకు పంపించాడు. అతనొకటి ఊహిస్తే అక్కడ జరిగిందే వేరు. థామ్సన్ నమూనా నిజమైతే ఆ ఆల్ఫా కణాలన్నీ దాదాపుగా సూటిగా దూసుకుపోవాలి. ఎందుకంటే అణువులో ధనావేశం పలుచగా వ్యాపించి ఉంది కాబట్టి అంత వేగంగా వెళుతున్న ఆల్ఫా కణాలను ఆపగలిగే శక్తి దానికి ఉండదు. ఒక కాగితం గుండా బుల్లెట్ వెళ్ళినట్లు అన్నీ నేరుగా వెళ్ళిపోవాలి. కానీ నిజానికి జరిగిన ఫలితాలు అందరినీ షాక్కు గురిచేశాయి. ఇక్కడ చూడండి, చాలా కణాలు ఊహించినట్లే నేరుగా వెళ్లాయి, కాని కొన్ని మాత్రం పక్కకు మళ్ళాయి. ఇంకా ఆశ్చర్యమేంటంటే, కొన్ని కణాలు ఏకంగా వెనక్కి తిరిగి వచ్చాయి. ఇది ఎవ్వరూ ఊహించనిదే. అంటే సుమారుగా 20,000 కణాలలో ఒక కణం మాత్రమే అలా వెనక్కి వచ్చింది. ఇది చాలా చిన్న సంఖ్యే అయినా దీని వెనుక ఉన్న అర్థం చాలా పెద్దది. థామ్సన్ నమూనా ప్రకారం ఇది అస్సలు జరగకూడదు. ఈ ఫలితం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందో చెప్పడానికి రూథర్ఫర్డ్ అన్న ఈ మాటలే సాక్ష్యం. ఆయనకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమైపోయింది. థామ్సన్ చెప్పిన నమూనాలో ఏదో పెద్ద లోపముంది. ఆ ఊహించని ఫలితాలు అణువు గురించి మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. దానితో ఒక సరికొత్త నమూనా పుట్టుకొచ్చింది. ఆ ప్రయోగం ఆధారంగా రూథర్ఫర్డ్ కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్ధారించాడు. 1. అణువులోని ధనావేశమంతా దాని మధ్యలో ఒక చిన్న, దట్టమైన ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండాలి.
దానికే కేంద్రకం అని పేరు పెట్టాడు. 2 అణువులో చాలా భాగం ఖాళీ స్థలమే, అందుకే చాలా కణాలు నేరుగా వెళ్ళాయి. 3 ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సరిగ్గా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు. రూథర్ఫర్డ్ నమూనా చాలా విషయాలను వివరించినా అది మరో పెద్ద సమస్యను సృష్టించింది. ఒక ధనావేశ కేంద్రకం రుణావేశ ఎలక్ట్రాన్ను తనవైపు ఆకర్షించాలి కదా, మరి అలాంటప్పుడు ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకంలోకి ఎందుకు పడిపోవట్లేదు? అణువులు ఎందుకంత స్థిరంగా ఉన్నాయి? ఆ రోజుల్లో ఉన్న భౌతికశాస్త్ర నియమాల ప్రకారం కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ క్రమంగా శక్తిని కోల్పోవాలి. అలా శక్తిని కోల్పోతూ అది చివరికి కేంద్రకంలో పడిపోవాలి. కానీ నిజజీవితంలో అలా జరగడం లేదు. అణువులు స్థిరంగా ఉన్నాయి. ఎందుకు? ఈ చిక్కుముడిని విప్పడానికి మన కథలోకి నీల్స్ బోర్ అనే మరో శాస్త్రవేత్త ప్రవేశించాడు. ఆయన అప్పటి భౌతిక శాస్త్ర నియమాలను సవాలు చేసే ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. బోర్ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎక్కడ పడితే అక్కడ తిరగవని, కేవలం కొన్ని ప్రత్యేకమైన స్థిరమైన కక్షలలో మాత్రమే తిరుగుతాయని చెప్పాడు. ఇది అప్పటి నియమాలకు పూర్తిగా విరుద్ధం, ఒక క్వాంటం లీప్ అన్నమాట. ఇదే ఆ పజిల్కి సమాధానం. ఆ ప్రత్యేక కక్షలలో ఉన్నంతవరకు ఎలక్ట్రాన్లు ఎలాంటి శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలోకి పడిపోకుండా స్థిరంగా తిరుగుతూ ఉంటాయి. బోర్ ప్రతిపాదించిన ఈ క్వాంటం నియమాలే అణువును కూలిపోకుండా కాపాడుతున్నాయి. ఒకసారి మన ప్రయాణాన్ని సింహావలోకనం చేద్దాం. ప్రాచీన గ్రీకు తత్వవేత్త డెమోక్రిటస్ ఆలోచనతో మొదలై డాల్టన్, థామ్సన్, రూథర్ఫర్డ్, బోర్, చివరికి 1931లో జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ను కనుగొనడం వరకు ప్రతి అడుగు అణువు యొక్క నిజస్వరూపాన్ని మనకు మరింత దగ్గర చేసింది. సరే, మనం అణువు లోపల ఏముందో చూశాం కదా. ఇప్పుడు ఈ ఆవిష్కరణలు మన చుట్టూ ఉన్న రసాయన మూలకాలను ఎలా వివరిస్తాయో క్లుప్తంగా చూద్దాం. ఇప్పటివరకు మన కథలో మనం కలుసుకున్న 3 హీరోలు వీళ్లే. అణువు మధ్యలో ఉండే కేంద్రకంలో ధనావేశ ప్రోటాన్లు, ఆవేశం లేని న్యూట్రాన్లు ఉంటాయి. ఈ 2 దాదాపు ఒకే బరువుంటాయి. వాటికంటే చాలా తేలికైన రుణావేశ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ప్రత్యేక కక్షలలో తిరుగుతూ ఉంటాయి. బోర్ నమూనా మనకు ఎంత ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇది కార్బన్ అణువు. దీని బయటి కక్షలో 4 ఎలక్ట్రాన్లున్నాయి. ఈ బయటి ఎలక్ట్రాన్ల సంఖ్యే ఒక మూలకం వేరే మూలకాలతో ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా బంధాలను ఏర్పరుచుకుంటుంది అనేది నిర్ణయిస్తుంది. ఈ సామర్థ్యాన్నే మనం వేలెన్సీ అంటాం. సరే, మన ఈ కథను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. బంగారం, ఆక్సిజన్, కార్బన్ ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకం అవే 3 కణాలతో తయారైనప్పుడు ఒకదానికి మరొకదానికి తేడా ఎక్కడుంది? సమాధానం వాటి కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యలో ఉంది. అదే ఒక మూలకం యొక్క గుర్తింపు. మరి ఒకే మూలకంలో వేర్వేరు ద్రవ్యరాశులు ఎలా ఉంటాయి? అదే ఐసోటోపుల కథ. దాని గురించి బహుశా మరోసారి మాట్లాడుకుందాం.